పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించాలని పర్యావరణవేత్త డాక్టర్ ఠాకూర్ రతన్ సింగ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ నెట్వర్క్ ఎన్జిఓస్ తరపున వరంగల్ నగరంలో ప్లాస్టిక్ సంచుల నివారణ కోసము అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ సంచుల బదులు గుడ్డతో తయారు చేసినటువంటి సంచులను వాడాలని ప్రజలకు సూచించారు. పర్యావరణ నెట్వర్క్ ఎన్జిఓస్ తరపున వరంగల్ నగరంలో ప్రజలకు ఉచితంగా క్లాత్ బ్యాగులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 2 రకాలుగా మన త్యాగం మరియు అంకితం అనే ఉద్దేశాన్ని మేము తీసుకొని స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇక్కడ మేము తీసుకున్నటువంటి అంశము ప్లాస్టిక్లో అన్నీ కాకుండా ఒక చిన్న సంచులు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఇవి వెంటనే మనం వాడంగానే వెంటనే వీటిని తీసుకెళ్ళి పారేస్తాం. మరి ఇటువంటివి దాదాపు ఉత్పత్తి అయినటువంటి ప్లాస్టిక్లలో ఏర్పడుతున్నటువంటి వేస్ట్లో సగం కన్నా ఎక్కువ పర్సంటేజ్లో ఇవి ఉంటున్నాయి. ఇంకా ఇవి అన్నీ కూడా తుక్కు ప్లాస్టిక్తో తయారు చేయడం వల్ల వీటి కాలుష్యం వల్ల ఇవి శిథిలం కావడానికి 1000 సంవత్సరాలు పడుతున్నది. ఈ కాలంలో ఇవి గాలిని, నీటిని, వాయువును, సముద్రాలను కాలుష్యం చేసి ఎన్నో రకాలైనటువంటి వ్యాధులను కలుగజేస్తుంది. అందుకోసం ఎన్నో కార్యక్రమాలు ఈ 10-20 సంవత్సరాల నుంచి చేపడుతున్న విజయం కాకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఈ జిల్లా ప్రభుత్వం వీళ్ళందరూ కూడా చేపట్టి దీనికి ప్రత్యామ్నాయం ఏం కావాలి, ఈ క్యారీ బ్యాగ్ స్థానంలో ఈ గుడ్డ సంచులు, ఇటువంటి గుడ్డ సంచులు కావాలని చెప్పి వాళ్ళు ఆర్థిక సహాయం చేసి ఇటువంటి సంచులను డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ఒక అవకాశాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా ఈ పాత్రధారులు వ్యాపారస్తులే. ఈ వ్యాపారస్తులు లాభం కోసమే ఉద్దేశం పెట్టుకొని చేస్తున్నారు. కానీ వారు కూడా ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వారు కొనడం కానీ, అమ్మడం కానీ ఈ ప్రజలనే కాకుండా వారి సంతానం యొక్క కాలుష్యాన్ని కూడా వారే కలుగజేసుకుంటారు. కాబట్టి వ్యాపారస్తులు కూడా ఈ సందర్భంగా వారందరూ ఇటువంటి కొనకుండా, అమ్మకుండా మరి మేము చేస్తున్నటువంటి కార్యక్రమానికి తోడ్పడి ఇటువంటి క్యారీ బ్యాగులు అందరికీ మేము ఇస్తున్నాం. కాబట్టి అందరూ వాడే విధంగా ఎంకరేజ్ చేసి వారు కూడా ఈ అందరి ప్రపంచం యొక్క భవిష్యత్తుకు తోడ్పడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ప్లాస్టిక్ సంచులు వాడకుండా, కవర్లు వాడకుండా గుడ్డ సంచులను పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ ఎన్జిఓ నెట్వర్క్ ఫెడరేషన్ ద్వారా వరంగల్లోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా రేపు 27వ డివిజన్ కూరగాయల మార్కెట్ వరంగల్ నందు ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయబోతున్నాం. ఈ లాంచ్ కార్యక్రమానికి వరంగల్ జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి ప్రావీణ్య మేడం గారు, మున్సిపల్ కమిషనర్ గారు మరియు అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ డాక్టర్ సునీత గారు, మా ఎన్జిఓ మిత్రులు డాక్టర్ కుమార్ స్వామి, డాక్టర్ పరికి సుధాకర్, రమేష్ గారు, మరి సుదర్శన్ గౌడ్ గారు, శివప్రసాద్ గారు, ఒక 10 మంది ఎన్జిఓల నేతృత్వంలో రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ప్లాస్టిక్ నివారణ, గుడ్డ సంచులు వాడకం అనే అంశం పైన అవగాహన సంచుల పంపిణీ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఇది స్వచ్ఛంద సంస్థల ప్రాతినిధ్యంతో ఉచితంగా 1,00,000 సంచుల పంపిణీ కార్యక్రమాన్ని రేపు ఉదయం 8 గంటలకు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడానికి సిద్ధులుగా ఉండి 10 మంది ఎన్జిఓలు ఉమ్మడి వరంగల్ ఎన్జిఓల చేత ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి గాను మా ప్రొఫెసర్ ఠాకూర్ రతన్ సింగ్ గారిని కూడా, మా గురుగారిని కూడా మేము ఆహ్వానించడం జరిగింది. మరి అదేవిధంగా ఎక్కడైనా ప్లాస్టిక్ ఉండకుండా ప్లాస్టిక్ కంప్లీట్ నిర్మూలించి బట్ట సంచులను, గోనె సంచులను వాడే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తూ ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సేవా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.